హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే చాలా హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లను ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూడబోతున్నాం. మైదా లేకుండా, ఓవెన్ లేకుండా కేవలం 10 నిమిషాల్లో క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు పంచదారను తీసుకుందాం. గ్రైండ్ చేసి చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి పంచదార పొడిని తీసుకుందాం. ఇక్కడ చూడండి, నేను నెయ్యిని తీసుకున్నానండి. కొంచెం గోరువెచ్చగా చేసి, లేకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. రిఫైన్డ్ ఆయిల్ అయితే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాం. చిటికెడు ఉప్పు కూడా తీసుకుందాం. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయితో కలుపుకోవాలండి. అంతా కలిసేలా చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. చూడండి, వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి హోమ్ మేడ్ బిస్కెట్స్. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి. దీన్ని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా కాస్త మందంగా ఉంచండి. క్రాక్స్ ఏవి రాకుండా చూసుకోవాలండి. ఇలా మెల్లగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక బౌల్తో కట్ చేస్తున్నానండి. మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండినంతా తీసేయాలండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి, నెయ్యి రాయడం వల్ల బిస్కెట్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిస్కెట్స్లోకి చూసారా, కొంచెం కొబ్బరి తురుము, బాదం, జీడిపప్పు కూడా వేయాలండి. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అది 15 నిమిషాలు వెయిట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టాండ్ని పెట్టి మనం తీసుకున్న బిస్కెట్స్ని 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆవిరి అనేది పోకుండా కవర్ చేసుకుందాం ప్లేట్ తోటి. పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, చూసారా, మంచి కలర్తో ఎలా ఉన్నాయో చూసారా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారా, అలాగే మిగతా బిస్కెట్స్ని కూడా ఇలానే 15 నిమిషాలు హీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. మంచి కలర్తో చాలా బాగుంటాయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయాయి. సాయంత్రం పూట టీ టైం స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.